అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎన్ఆర్ఐ విద్యా సంస్థల నందు చైర్పర్సన్ అయినటువంటి విశ్వనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు యాజమాన్య బృందానందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమాజంలో మహిళలు ఎంతో నైపుణ్యాన్ని సాధిస్తున్నారు అని చెప్పి మనం చెప్పుకుంటూనే వస్తున్నాము. దానికి ఎగ్జాంపుల్గా ప్రతి ఒక్క విద్య, వైద్య, రాజకీయ రంగం ఏ రంగాన్ని ఎంచుకున్నప్పటికీ కూడా మహిళలు ప్రతి రంగంలో కూడా విజయం సాధిస్తూనే వచ్చారు. అందుకు అనుగుణంగానే మనకు అంటే పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నో అవకాశాలను కల్పిస్తూ చంద్రబాబు నాయుడు గారు మహిళలను ఎంతో ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. అయితే మొట్టమొదటిగా మనకు ఆస్తిలో సమాన హక్కు అయితేనేమి, ప్రతిభా భారతి గారిని స్పీకర్గా ఎన్నుకోవడం అయితేనేమి, ఈ రోజు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ని ఒక మహిళకు అవకాశం కల్పించడంలో అయితేనేమి, ప్రతి ఒక్క చోట కూడా మనకు మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా నామినేటెడ్ పదవుల్లో కూడా 35% అవకాశాలని మహిళలకు కల్పించడం మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మహిళలు ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి నుంచి ఈరోజు బయటకు వచ్చి ప్రతి రంగంలో కూడా పురుషుల కంటే ఎక్కువగా ధీటుగా మహిళలు పోటీపడి దానిలో విజయం సాధిస్తున్నారు. అందుకు మాకు వెనుక నుంచి బ్యాక్ బోన్గా మెన్స్ కూడా మాకు ఎంతో సపోర్ట్ ఇస్తున్నందుకు వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న ప్రతి మహిళా మూర్తులకు మా ఎన్ఆర్ఐ విద్యా సంస్థల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన అనంతపురం జిల్లాలో నూతనంగా మార్కెట్ యార్డ్ చైర్మన్గా పదవి ప్రమాణం చేసినటువంటి బల్లాపల్లవి గారిని మీ యొక్క కార్యక్రమానికి మేము ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఈరోజు మా విద్యా సంస్థల్లో 80% మంది పైన మహిళలు ప్రతి క్యాంపస్లో తీసుకోండి 80% మంది మహిళా ఉద్యోగస్తులతో మేము ప్రయాణిస్తున్నాము. మా సక్సెస్కి కారణమే మహిళలని నేను కుండ బద్దలు కొట్టి చెప్పగలుగుతున్నాను. కాబట్టి ఒక మహిళ అనుకుంటే ఏమైనా సాధించగలదు. అందుకు నిదర్శనమే మా విద్యా సంస్థల సక్సెస్. కాబట్టి ఈరోజు ప్రతి రంగంలో విద్యార్థులని సాంకేతికంగా తీసుకోండి, టెక్నాలజీ పరంగా తీసుకోండి, ఎటువంటి రంగంలోనైనా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని సక్సెస్ చేసే విధంగా ప్రణాళికలు రచించుకుంటూ ఎప్పుడో మదర్ తెరీసా గారు, ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఇలా ఏదేదో సాధించారని చెప్తారు. కానీ మన పక్కన ఉండే స్త్రీమూర్తులు ఎంతోమంది ఉన్నారు మన జిల్లాలో. అందులో ఒకరైనటువంటి బల్లాపల్లవి గారే తన యొక్క ఇన్ని సంవత్సరాల కృషి తను రాజకీయంగా ముందుకు పోయింది. ఇలా రాజకీయంగా, సాంకేతికంగా ఎవరి రంగాల్లో వాళ్ళు ముందుకు రాణించగలిగితే నెక్స్ట్ జనరేషన్కి వీళ్ళే మార్గదర్శకులు అని చెప్పడానికి నేను నిస్సంకోచంగా తెలియజేసుకుంటూ ఈరోజు మా విద్యా సంస్థల తరఫున ప్రతి ఒక్క మహిళ కూడా ముందుకు వెళ్ళాలి. వాళ్ళకి ఎటువంటి సమస్యలు వచ్చినా ఈరోజు ఎంతోమంది మహిళలు ప్రజాప్రతినిధులు కొనసాగుతున్నారు. మన జిల్లా నుంచే ఎంతోమంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ శాయశక్తుల వాళ్ళ కృషిని అందిస్తే ఇంకా మహిళా జాతి ముందుకెళ్తుందని భావిస్తూ ఈరోజు అందరికీ మా విద్యా సంస్థల తరఫున మరి ఒక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ దినం మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం తపత్రయపడే ప్రతి స్త్రీకి పాదాభివందనం. మార్చి 8వ తేదీ అంటే మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆమె లేనిదే మనము లేము. అలాంటి మాతృమూర్తిని గౌరవించడము, అభిమానించడము మన యొక్క అభిప్రాయం. ఎందుకంటే మహిళలు అయితే మన భూమి లేకుండా మనం నివసించలేము. మహిళ లేకపోతే మన కుటుంబమే ఉండదు. ఒక మహిళ ఉంటే 5 యూనివర్సిటీలతో సమానము. అలాంటి మహిళలను ప్రతి ఒక్కరు గౌరవించి అభిమానించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ వారు చేపట్టినటువంటి మహిళా దినోత్సవానికి కూడా చాలా స్పందన జరిగింది. వాటికి ముఖ్య అతిథిగా మన మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి బల్లాపల్లవి గారు కూడా వచ్చారు. చాలా సంతోషం. ఇలాంటి మహిళల్ని మనం ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించవలసిందిగా కోరుతూ అవకాశం కల్పించినందుకు ఎన్ఆర్ఐ వారికి, అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా వారికి కూడా మరొకసారి మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పిఎస్ఎఫ్ఐ మరియు ఎన్ఆర్ఐ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన మార్కెట్ యార్డ్ చైర్మన్ బల్లా పల్లవి గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి రావడం మా అందరికీ చాలా సంతోషమైన విషయం. ఈరోజు మనకి ఎక్కడ చూసినా కానీ మహిళలు అనేది ముందుంటున్నారు. అలాగే అలాగే మేడం కూడా మన కింది స్థాయి నుంచి ఏ రకంగా అయితే మనకి ఎదిగి ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ అయ్యారో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి ఈరోజు మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మనకి అపుస్మా జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి సార్ కూడా మనకి రావడం కూడా చాలా సంతోషమైన విషయం. మనకి ఈ ప్రోగ్రామ్కి ఇంత బాగా సక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన ఎన్ఆర్ఐ మన విశ్వనాథ్ సార్ గారికి అదేవిధంగా బల్లా పల్లవి గారు మేడం కూడా మనకి అభినందన తెలియజేస్తూ శుభ మధ్యాహ్నం. ఈరోజు మన పిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం మరియు ఎన్ఆర్ఐ విద్యా సంస్థల యొక్క బాండింగ్తో ఏదైనా ఒకటి గట్టిగా చేయాలి, ఒక యాక్టివిటీ ఏదైనా గట్టిగా చేయాలి అంటే స్త్రీమూర్తి యొక్క యాక్టివిటీ ఎందుకు కాకూడదు. అందుకే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు పిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం కలిపి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని సొసైటీలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. ఈ అత్యుత్తమ కార్యక్రమానికి ది వన్ అండ్ ఓన్లీ చాలా మంది రాజకీయ నాయకుల్ని చూసినా, చాలా మంది విద్యార్థి సంఘం మహిళా నేతల్ని చూసినాము. ఎంతో మందిని చూసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుత ట్రెండింగ్ ఈ బీటా రంగంలో ఇంటర్మీడియట్ చదివే పిల్లలతో కూడా జనరేషన్ సంబంధించిన వాళ్ళు ఈ అన్ని జనరేషన్లని మిళితం చేసుకొని ఒక బుల్లెట్ ట్రైన్ లా దూసుకెళ్తున్న మన అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి బల్లా పల్లవి గారికి హృదయపూర్వక వందనాలు మేడం. అందరు చాలా మంది అంటారు ఏ మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ అని, వితౌట్ గోల్డ్ ఏ ఉమెన్ విత్ గోల్డెన్ హార్ట్ అని ఈరోజు నాకు మీకు మాట్లాడిన ఒక 2 minutes లో అర్థమైంది మ్యామ్. అండ్ ది మోస్ట్ హానరబుల్ పర్సన్ who will encourage us, who will drive us, how his attitude will move on regarding the educational institutions as well as women empowerment కూడా ఈరోజు ఎంతో కృషి చేస్తున్నటువంటి నేను నిజంగా చెప్తా ఉన్నా మా సోదరుడైనటువంటి షేక్ ఇంతియాజ్ సార్ చాలా రోజుల తర్వాత మళ్ళీ క్యాంపస్ లో అడుగు పెట్టారు. ఈ శుభ సందర్భాన రియలీ హార్టీ వెల్కమ్స్ టు యూ సార్. అండ్ నెక్స్ట్ మా శ్రీమతి దివ్యారెడ్డి గారు వైస్ చైర్మన్, who will be the best supporter, who will be the back end of me, who will be the hidden person to me. దివ్యారెడ్డి గారికి కూడా ఈరోజు పొద్దు నుంచి కూడా విష్ చేయలేదు, మేడం ఎదురుగా విష్ చేయాలనుకున్నా మేడం. విష్ యూ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. యాజ్ వెల్ యాజ్ నా తమ్ముడి భార్య అనూషారెడ్డి మాకు ప్రతి దాంట్లో చేదోడు వాదోడుకుంటూ ముందుకు వస్తున్న తరుణంలో తల్లి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతిభా భారతి నాకు ఈ రోజు కాదు 10 సంవత్సరాల నుంచి తెలుసు, 8 సంవత్సరాల నుంచి తెలుసు. పెద్దన్న పాత్ర కూడా నాకు ఇచ్చిన అన్నయ్యగా. అంటే మా సహోదరికి కూడా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. లెట్ కిడ్స్, యు ఆర్ ది సూపర్ పవర్ ఉమెన్. కాబోయే జనరేషన్ రూల్ చేసేవాళ్ళు ఎంతో మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్లు, ఎంతో మంది రాజకీయ నేతలు మీ దగ్గర నుంచి మీ నుంచి బయటకు వస్తారు. కాబట్టి మీ అందరికీ నాన్న క్యూట్ స్మైల్తో, చక్కని చిరునవ్వు, మంచి హృదయంతో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకు అందరికీ, మీ తల్లులకు కూడా తెలియజేయండి. ఒక మంచి అమ్మాయిని సృష్టించి మా కాలేజీకి పంపించినారు, ది బెస్ట్ గర్ల్స్ ని మా దగ్గరికి పంపించారు. రియలీ మీ పేరెంట్స్ అందరికి కూడా ఇన్ఫార్మ్ చేయండి నాన్న మా నుంచి. అండ్ మై టీమ్ మేడం, నిజంగా మీకు విషయం చెప్పాలి మేడం, పోయిన ఇయర్ ఇదే బిల్డింగ్ లో ఒక 40 మంది ఫీమేల్తో స్టార్ట్ చేసాం మేడం సార్ అన్నట్టు. మేడం రియలీ ఎలా అంటే మేడం ఉదయం 5 కంటే 5 క్యాంపెయిన్కి వస్తారు మేడం, రాత్రి 11. మీ మాదిరి మిమ్మల్ని చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, మీకు నాకు ముఖ పరిచయం లేదు కానీ లాట్ ఆఫ్ డేస్ ఐఎమ్ సీయింగ్ హూ ఆర్ ది ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఇన్ అనంతపూర్, హౌ దే ఆర్ యాక్టింగ్, హౌ దే. నా భార్య కూడా అంటుంది జిమ్ లో కూడా మేడం వస్తుంది మంచి
అంటే ఇక మీ జిమ్మేట్ కూడా వావ్ ఎంత కోయిన్సైడ్ అయింది అని చెప్పేసి, బట్ రియల్లీ ఒక మంచి టీం. చాలా మంది అనుకుంటారు ఫీమేల్తో ఎట్లా చేయించుకోవాలో, పంచాయతీ ఎక్కువ ఉంటుంది, తలకాయ నొప్పి, పొద్దున్న లేసి భర్త భార్య ఎన్నెన్నో స్ట్రగుల్స్ చెప్తారు. కానీ హౌ బీ మోటివేటెడ్. ఈరోజు ఐ రిక్వెస్ట్ ఆల్ ది అనంతపూర్ టీమ్ ప్లీజ్ స్టాండ్ అప్. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇక్కడ ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు చైర్మన్ అయినటువంటి విశ్వనాథ్ రెడ్డి గారికి మరియు ఎండి చైతన్య రెడ్డి గారికి, వైఫ్ ఆఫ్ అనుషారెడ్డి గారికి, డైరెక్టర్ దివ్యారెడ్డి గారికి, ఇండియన్స్ గారికి, అబ్దుల్ గారికి నమస్కారం. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకు అంటే ప్రతి ఒక్క మహిళ లైఫ్లోనూ చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఏది సాధించాలన్నా కూడా మనకు అంటే ముందుకు ఎంత స్పీడ్గా పోతామో అంత స్పీడ్గా మనల్ని వెనక్కి నెట్టే పరిస్థితులు కూడా మనకు చాలా ఎక్కువ. కానీ ప్రతి అంటే విద్య దగ్గర నుంచి ఏ రంగంలో అయినా తీసుకోండి, మహిళలు సాధించలేనిది ఏదీ లేదు అని చెప్పి ప్రతి చోట మనం ప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నాం. ఎక్కడ కూడా మనకు లోటు లేదు. కానీ ఆ లోటుని ఉన్నా కూడా మనం దాన్ని అనగదొక్కుంటూ ముందుకు పోతేనే మన ఫ్యూచర్ ఏంది అనేది మనం డిసైడ్ చేసుకోగలుగుతున్నాం. నేనేమంటానంటే ప్రతి ఒక్క మహిళ బలహీనురాలు కాదు అనేది ముందుగా మనము రికగ్నైజ్ చేసుకొని మన స్టెప్ ముందుకు పడితేనే మనకు వెనక సపోర్ట్ అనేది దొరుకుతుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మహిళలకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఏ రంగంలో ఎంచుకున్నా కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. మీ కళలను పెంచుకోండి, మీ కళల కోసం కష్టపడండి. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీరు చాలా మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలు. ఒక్క లవ్ అనే దాంతో చాలా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఈ లవ్ అనే దాన్ని కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్, మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని, మన క్యారెక్టర్ ని, మన బిహేవియర్ ని మన దగ్గర గట్టిగా పెట్టుకొని మీరు ఫైట్ చేసి, లవ్ చేయడం తప్పు కాదు. లవ్ చేసినప్పుడు ఈ క్యారెక్టర్స్ ని మన క్యారెక్టర్ ని వాళ్ళ ముందు పెట్టుకోకుండా మనం చేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీటి వల్లనే మనం లైఫ్ లో ఎన్నో కోల్పోతున్నాము. ఎంతో అంటే ఇది జస్ట్ నాకు తెలిసి ఒక లైఫ్ లో ఒక పార్ట్ మాత్రమే. మన బాడీలో ఎన్నో పార్ట్స్ ఉంటాయి, దాంట్లో ఇది ఒక పార్ట్ అని చెప్పి నేను ఫీల్ అవుతున్నా. ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ కూడా మంచి సపోర్ట్ ఇస్తుంది. రాజకీయ రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, ఏ రంగాన్నైనా ఎంచుకోండి. దాంట్లో నేను ఈజీగా ప్రతి ఒక్కరికి ఛాన్సెస్ ఉంటాయని చెప్పాను. కానీ దానికోసం కష్టపడండి. ఇప్పుడు కష్టపడితే రేపొద్దున ఫ్యూచర్ బాగుంటుంది. మీ ఫ్యూచర్తో పాటు మీ పేరెంట్స్ కూడా మీ మీద పెట్టుకున్న ఆశలన్నీ కూడా వాళ్ళ ఆశల్ని మీరు నెరవేర్చిన వాళ్ళు అవుతారు. ఈరోజు మీరు ఇంత మంచి స్కూల్లో వచ్చి ఈరోజు ఇక్కడ చదువుతున్నారు. ఇంత మంచి అసలు నేను ఆయన మాట్లాడుతున్న దాంతో నేనే ఎమోషన్ అయిపోయినా నిజం చెప్పాలంటే. అంటే ప్రతి లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఖచ్చితంగా దాన్ని ఫైట్ చేయాలా. చేసినప్పుడే మనము ఏదైనా అచీవ్ చేయగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమంటే ఈరోజు 8th నేను మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గా కూడా 8th ని ఛార్జ్ తీసుకున్నా. ఈరోజు నాకు ప్రతి ఒక్కటి కూడా 8th కి లాస్ట్ మంత్ 8th ఒక మంచి ఈవెంట్ లోనే నేను ఇదైనాను. ఈ మంత్ కూడా నాకంటే ప్రతి మంత్ కూడా నాకు ఏదో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తూ ఉంది. సో అంటే వచ్చిన అవకాశాన్ని మన స్వార్థానికి మన కోసం కాకోకుండా ఇచ్చిన అవకాశాన్ని 10 మందికి ఉపయోగపడేలా చేయాలా అనేదే నా ధ్యేయం. దానికోసమే నేను ఏ స్వార్థము లేకుండా ముందుకెళ్తున్నాను, ఏ స్వార్థం లేకుండా కష్టపడుతున్నాను. తర్వాత అది ఏముంది అనేది, ఫ్యూచర్ ఏమనేది దేవుడు డిసైడ్ చేస్తాడు. వచ్చిన అవకాశాన్ని మాత్రం ఎక్కడ మనం తప్పుదో పట్టించుకోకుండా దానికోసం కష్టపడమే నా లక్ష్యం అని చెప్పి ముందుకెళ్తున్నాను. అలాగే మీకున్నటువంటి అవకాశాన్ని, మీకు మీ పేరెంట్స్ ఇచ్చినటువంటి అవకాశాన్ని బాగా చదువుకొని మీరు మంచి ప్రయోజకులైతే మీ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లైఫ్లో వాళ్ళని ఒక్కటి హ్యాపీ చేసినామంటే మనము జీవితంలో సక్సెస్ అయినట్టుగానే నేను భావిస్తున్నాను. నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో అంటే 12 ఏళ్ళు నేను రాజకీయంలో చాలా అంటే నేనున్న స్టేజ్కి
నాకంటే వెనుక వచ్చిన వాళ్ళు కూడా నాకంటే ముందుకు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నేను ఎక్కడా కూడా ఏ రోజు కూడా నేను డిసప్పాయింట్ అవ్వకోకుండా కష్టపడినాను. నా వరకు పార్టీ కానీ బయట మీలాగా ఎవరైనా వచ్చి ఏదైనా హెల్ప్ అడిగితే కూడా ఏ స్వార్థం లేకోకుండా పనిచేసినాను. మేబీ అదే నన్ను ఈరోజు ఇంత ప్రౌడ్గా నిలబెట్టిందేమో అని చెప్పి నేను ఫీల్ అవుతున్నా. కాబట్టి మహిళలందరూ, అమ్మాయిలు చాలా ఫ్యూచర్ ఉంది, ఎక్కడ ఆగిపోద్దండి. ఎగ్జామ్స్ దగ్గర కూడా చాలా మంది ఆ స్ట్రెస్ని తీసుకోలేక మొన్న కూడా నేను ఎగ్జామ్స్ ముందు కూడా ఇంటర్ అమ్మాయిల ఎగ్జామ్స్ అప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది, ఎవరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దండి. అందరికీ ర్యాంకులు రావాలనేం లేదు, ర్యాంకులు లేకపోయినా జస్ట్ పాస్ అయినా కూడా ఫ్యూచర్ ఎంతో అద్భుతంగా ఉంటుంది, మనం చేసుకునే దాన్ని బట్టి ముందుకెళ్ళొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏమంటే నా ఒక డైలాగ్ ఉంటుంది, మహిళల్ని ఎప్పుడు తొక్కాలని చూస్తుంటారు. సార్ ఇప్పుడు అన్నారు మహిళా దినోత్సవం అంటే మా పురుషులకు లేదా అని చెప్పి. మేము సక్సెస్ అయినప్పుడు మీరు ఆల్రెడీ సక్సెస్ అయిపోయినట్టే సార్. ఎందుకంటే మీ సపోర్ట్ లేనిది మేము ముందుకు వెళ్ళలేము, ఏమి చేయలేము. మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలా. మాకు జరుగుతుంది అంటే అది మీకు జరిగినట్టుగానే మేము ఫీల్ అవుతాము. దాంతోపాటు సమాజంలో అందరూ ఒకటే రకంగానే ఉండరు. మనల్ని లాగే వాళ్ళు ఉంటారు, తొక్కాలని ట్రై చేసే వాళ్ళు ఉంటారు. అయితే మనల్ని ఎంతైతే తొక్కాలని ట్రై చేస్తారో మనం అంతే స్పీడ్గా స్ప్రింగ్ లాగా బౌన్స్ బ్యాక్ అయ్యి మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అమ్మా. ధన్యవాదాలు. అండ్ రెస్పెక్టెడ్ బల్లా పల్లవి గారు, అలాగే మన షేక్ ఇంతియాజ్ సార్, అలాగే మన ఎన్ఆర్ఐ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ విశ్వనాథ్ రెడ్డి గారు, అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ అందరికీ, అలాగే స్టాఫ్, ఎన్ఆర్ఐ స్టాఫ్ అండ్ మా పిల్లలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అమ్మ, వెరీ గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ టుడే నేను ఈరోజు ఈ ముఖ్యమైన రోజు, ఈ ఉమెన్స్ డే రోజు, మహిళల దినోత్సవం రోజు మన పిల్లలందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేమంటే ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నారు కదా, నెక్స్ట్ తీసుకునే స్టెప్స్ అన్నీ చాలా ముఖ్యమైన స్టెప్స్ అనమాట. మీ గ్రాడ్యుయేషన్ కానీ, తర్వాత మీ మ్యారేజ్ లైఫ్, లేదంటే మీ గోల్స్ ఏమన్నా ఉన్నాయనుకో, సపోజ్ మీరు కలెక్టర్ అవ్వాలనుకున్నా, పైలట్ అవ్వాలనుకున్నా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నా కానీ మీరు తీసుకునే ఏ డెసిషన్ అయినా మీ చేతుల్లోనే పెట్టుకోవాలి. మీరు మీ ఫ్యూచర్లో మీరు ఏం అవ్వాలనుకున్నా అది మీ నిర్ణయమే కావాలి, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. అది మ్యారేజ్ కానీ ఏదన్నా కానీ మీ నిర్ణయాన్ని ఖచ్చితంగా టైం తీసుకోండి. ఒక 2 days కానీ 3 days కానీ 1 week టైం తీసుకోండి. మీ లైఫ్ మీ చేతుల్లోనే పెట్టుకొని మీరు అచీవ్ చేయాల్సినవన్నీ కాన్ఫిడెంట్గా మీ నిర్ణయం మీరే తీసుకొని మీరే అచీవ్ అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఎన్ఆర్ఐ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ గొప్పతనం ఏంటంటే మన చైర్మన్ సార్ ఉమెన్ ఎంపవర్మెంట్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. మన కాలేజీలో కూడా మేల్ స్టాఫ్ కంటే ఫీమేల్ స్టాఫ్ ఎక్కువ ఉన్నారు. దానికి సార్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.